గురూజీ మంచి విషయాలు తెలియజేస్తున్నారు. అంటే మనిషి అని జన్మించిన తర్వాత జీవితంలో భగవంతుని నమ్మితే ఏదైనా ఇస్తాడు అంతే. ఇక ఇక అందులో ఇంకోటి లేదు. మనం అడగడానికి తెలియదు మనకు అంతే. అవును కదా. అయితే దాన్ని తీసుకునేది ఓకే, దాన్ని భరించాలి కదా. మళ్ళీ భరించడం ఎవరు? అవును, ఎవరి దగ్గర అప్పుగా ఏదైనా అడుగుతాము, వాడు డబ్బులు ఇస్తాడు, ఇవ్వకపోతే అతను బాధపడేదా? అలాగే భగవంతుడు మనకు అడిగిందంతా ఇచ్చేస్తే మనం సరిగా ఉపయోగం చేసుకోకుండా అతనికి మనం ఏదైనా ఇవ్వాలి కదా. అంటే ప్రార్థన అంటే మనం ప్రేయర్ చేస్తాం కదా, దేవుని వేడుకుంటాం కదా, సంకల్పం చేస్తాం కదా, అదే భగవంతునికి. భక్తితో శ్రద్ధతో సంకల్పం చేస్తే అతను ఏదైనా ఎక్కడికి ఎవరికి ఏది కావాలో అదే ఇస్తాడంట. ఇక మరొకటి ఉండదంట. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక సంవాదంలో ఒక దేవి పురాణంలో ఒక చిన్న ఒక ఇది వస్తుంది. దేవి పురాణం చదువుతూ ఉంటే అందులో కొన్ని సంవాదాలు వస్తూ ఉంటాయి. ఒక చాలా పేద బ్రాహ్మణుడు, ఒక రాజుడు, ఆ ఒక రాజు పేద బ్రాహ్మణుడు ఇద్దరు కూడా దేవాలయం దగ్గర పక్కన కాస్త దేవాలయం చోటు జాగా ఉంటుంది. అతను ఏం చేస్తారంటే ఆ ఒక రాజు సంబంధించింది అక్కడ ఒకరోజు దేవాలయంకి వస్తారు, చూస్తారు, ఇదేదో చోటు భలే ఉందే, నదీ తీరం పక్కనే ఉందే అని చెప్పేసి ఈ చోటు దగ్గర ఒక అమ్మాయి అంటే మహారాణికి ఒక అరుగు కట్టాలి, అంటే ఒక ప్యాలెస్ కట్టేయాలి అని ప్లాన్ చేస్తారు. అంటే ఒక రాజభవనాన్ని నిర్మాణం చేయాలి అని ప్లాన్ చేస్తారు రాజకుమారి కోసం. అప్పుడు ఇతను బ్రాహ్మణుడి ఇల్లు, బ్రాహ్మణుడు వ్యవసాయం చేసే అంత చోటదే. అయ్యా వద్దండి, అతను చెప్తాడు, చూడు నీకు 100 ఎకరాలు ఇస్తాను వేరే చోటు, కావాల్సింటే నా రాజ్యంలో అర్ధం రాజ్యం ఇచ్చేస్తాను, ఈ చోటు నాకు కావాలి అంటాడు. వద్దండి వద్దండి అంటాడు. ఆఖరికి వద్దండి వద్దండి అనుకునే అతను ఒకరోజు ఇతనికి పక్కన ఒక 100 ఎకరాలే దేవాలయంకి రాయించేసి అతను అక్కడి నుంచి ఖాళీ చేయించి అక్కడ కట్టేస్తారు రాజభవనాన్ని.